ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 8,30,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే జరిగినాయి. రెండవ రోజు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా మొత్తంగా ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయనేది మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు. శ్రీదేవి గారు నమస్తే అండి. విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే జరిగినాయి. రెండవ రోజు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయి, వాటికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఏంటి భాగస్వామ్య సదస్సు ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి? ఈ సిఐఏ సదస్సు ద్వారా మనము ప్రజలకి అందజేసే మెసేజ్ ఏంటంటే, దీనికంతా శ్రమ మా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారి కృషి అని ఈరోజు ఈ సదస్సు ద్వారా ఇది ఒక తార్కాణం అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇట్స్ విజువలైజేషన్, ఎవరి శ్రమ వల్ల ఇంత పెద్ద పెట్టుబడులు రాగలుగుతున్నాయి. మీరు స్టార్టింగ్ డేస్ అంటే 13th స్టార్ట్ చేసినప్పుడు 3 లక్షల కోట్లు వచ్చినాయి, నిన్న 8 లక్షల కోట్లు, ఈరోజు 10 లక్షల కోట్లు పెట్టుబడులు. అంటే ఏంటంటే మనం ఎస్టిమేట్ చేసింది 9.5 లక్షల కోట్లు వస్తాయని ముందుగానే మేము అనుకున్నాం. 410 MOUs అవుతాయని, తద్వారా మనకి 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఊహజనితం కానివి, ఊహకి అందనివి థింగ్స్ లాగా ఈరోజు $1 మిలియన్ పోయి ఈరోజు ఇంకా డబల్, అంటే అంచనాకు మించి ఇప్పుడు పెట్టుబడులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనం అనుకునేది 9 లక్షల కోట్లు, ఈ రోజు మీకు గమనిస్తే 20 లక్షల కోట్లు. అంటే దీనికి నిదర్శనం ఏంటంటే గ్రేట్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆయన నిజం గెలవాలి, నిజం తెలుసుకోవాలి ప్రజలంటే, ఆ నిజమే చంద్రబాబు నాయుడు గారి రూపం, మా యువనేత లోకేష్ గారి సంకల్పం. అయితే ఈరోజు మీరు గమనిస్తే ఇది పెట్టుబడులు ఆకర్షించే సదస్సే కాదు, ఇది పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా అంటే చారిత్రాత్మకంగా నిలిపే రోజు కూడా మీరు గమనించాలి. ఎందుకంటే నాడు నేడు అని మీరు చూస్తే 2019 నుంచి 24 వరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంటర్నేషనల్ గ్లోబల్ సమిట్ అని చెప్పి ఎలాంటి పెట్టుబడులు కూడా తీసుకురాపోయలేడు. కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఆ పెట్టుబడులు ఏ విధంగా పరంపర వస్తుందో గమనించాలి. 2017లో మీరు గమనిస్తే 13,000 కోట్లతో కియా కంపెనీ వచ్చింది. సో దానివల్ల మనకి 18,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆ రోజు ఈ కియా అనుబంధ సంస్థలు వస్తే ఆయన హింస పెట్టి, అనిశ్చత, రాజకీయ వేధింపులు, తద్వారా మరి అమరాజా కంపెనీ పారిపోయింది. కియా అనుబంధ సంస్థలు రాలేదు, జాకీ రాలేదు, బిఆర్ శెట్టి గ్రూప్ రాలేదు, సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా పారిపోయినాయి. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే పెట్టుబడులు పారిపోయే ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే పెట్టుబడులు తెచ్చే ప్రభుత్వం. కనుక ఇది మనం చెప్పింది కాదు, అసెంబ్లీ సాక్షిగా అప్పుడే ఆనాడు దివంగత ఐటీ మినిస్టర్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి 2014 నుంచి 19 వరకు. తద్వారా 5,000 కోట్లు మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అలాగనే మరి 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చినాయి అని కూడా ఆయన చెప్పారు. కనుక ఈ రోజు ఈ పెట్టుబడులు అనేది ఒక చారిత్రాత్మకంగా ప్రజల్ని మనం ఎలా గవర్నమెంట్ రూల్ చేస్తున్నామని తెలుసుకునే విధంగా మరి గ్లోబల్ గా ఈ పెట్టుబడులు ఆకర్షించే సదస్సుగా ఈ రోజు నిలిచింది. అయితే ఈ పెట్టుబడులు కాకుండా ప్రజలను కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇంత కష్టపడి 24 గంటలు పనిచేసి మరి దావోస్ వెళ్ళి, లండన్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, రకరకాల కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళందరినీ పెట్టుబడులు తెచ్చే విధంగా ఇక్కడ తీసుకొని వస్తే ప్రతిపక్షం ఏం చెప్తుందండి, వాళ్ళు ఏం చేయరు, జనాలు కూడా ఏం చేయనివ్వరు. అంటే ఇవన్నీ కూడా MOUs కే పరిమితం అని రకరకాలుగా చవాకులు వెళ్తున్నారు. కానీ వాళ్ళు అప్పుడు గుడ్డు మినిస్టర్ మీకు తెలిసే ఉంటది, ఆయన ఎప్పుడు వస్తాయండి పరిశ్రమలు అంటే, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు హ్యాచ్ అవ్వాలి, పిల్ల రావాలి అని రకరకాల ఒక కథ చెప్పారు. అంటే వాళ్ళకు నూడిల్స్ కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు మాత్రమే తెచ్చిన దిశ నుంచి ఈ రోజు మరి ఇంత గ్లోబల్ వైజ్ గా ఇంత పెద్ద పెట్టుబడులు, అది కూడా 20 లక్షల కోట్లు అంటే అసలుకి ఇట్స్ నాట్ ఏ జోక్.
అంటే అసలు మనం ఊహించని అందరికీ లేదా మనకి అసలు ఇమాజినేషన్ కూడా చేయలేము. సో ఇలాంటి పెట్టుబడులు ఇక్కడ తీసుకొస్తున్నారు. అది కాకుండా అది వైజాగ్ లో ఈ సిఏ సదస్సు అనేది ఒక తార్కాణంగా నిలిచిందని చెప్పడానికి నేను అందులో ఈ గవర్నమెంట్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పుడు నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు 8,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే జరిగినాయి. రెండవ రోజు కూడా 10 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వంతో కొన్ని కంపెనీలు ఒప్పందాలు చేసుకోబోతున్నట్లుగా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అయితే హోటల్ రంగంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నటువంటి దాసరి కిషోర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. హోటల్ రంగంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు? ప్రభుత్వంతో ఎంత ఒప్పందాలు కుదుర్చుకున్నారు సార్? ప్రభుత్వంతో ఆల్రెడీ మేము ఆనందపురం దగ్గర నేషనల్ హైవే ఫేసింగ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కు 15 నిమిషాల దగ్గరలో మా ఓన్ ల్యాండ్ లో పార్క్ హోటల్తో టైప్ అయ్యి నిర్మాణం చేస్తాము. దీనివల్ల దీనికి మేము ఆల్మోస్ట్ 120 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. దీనివల్ల ఒక 500 మందికి ఉపాధి కలుగుతుంది. మెయిన్ గా మేము ఇన్వెస్ట్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహము, అంతేకాని క్లియరెన్స్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, అదే రాయితీ విషయంలో కానీ ఈ గవర్నమెంట్ మరింత ఫాస్ట్ గా మరింత తొందరగా చేస్తుందన్న ఇదితో మేము ఈ ఇన్వెస్ట్ చేసుకున్నాము. దీనివల్ల విశాఖపట్నం అభివృద్ధిలో కూడా బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు? మేము ఒక్కసారి మాతో ప్రాజెక్ట్ ఎంఓ అయిపోయిన తర్వాత మాకు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క రోజు ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ప్రోత్సాహాలు కావాలి, రాయితీలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని భరోసా గవర్నమెంట్ నుంచి మాకు బాగా ఇచ్చింది. దాంతో మాకు ఇంకా బాగా చేయాలన్న ఉత్సాహంతో మేము ముందుకు వచ్చాము. ఓకే, ఎన్ని రోజుల్లో మీ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది అంటారు? మేము ఒక 45 days లో మేము ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించిన విధి విధానాలన్నీ మేము రూపొందించుకున్నాము. గవర్నమెంట్ సంబంధించినవి కూడా అన్ని మాకు వేగంగానే వస్తాయి. అంచేత ఇంకా ఎక్కువ వీలైన తొందరలోనే మేము స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మొత్తంగా 500 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే మీరు కల్పించబోతున్నారా? కల్పించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 8,30,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. అయితే రెండవ రోజు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఆక్వా రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి పెట్టుబడిదారులు మనతో ఉన్నారు. వారు ఎక్కడ పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు, దాని ద్వారా ఎంత మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ అండి, కాకినాడ జిల్లా. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయా? యాక్చువల్లీ ఈ రోజు జరుగుతున్నాయండి. ఈ రోజు 4 గంటలకి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి అన్నారు. దానికోసం ముందు నిన్న చెప్పారు, తర్వాత మళ్ళీ ఈ రోజు పోస్ట్ పోన్ చేశారని చెప్పారు. ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు ప్రభుత్వంతో? మేమైతే మాది చిన్న కంపెనీ, ఒక 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం ఒప్పందంలో. అంటే ఆల్రెడీ గతంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకుని భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారా? పెడుతున్నామండి. 2018-19 ఇలాంటి సమ్మిట్ లో భాగంగా అప్పుడు ఒక 70 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసాం. దాని తాలూకు గాను మా కంపెనీల దగ్గర 1,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. ఇప్పుడు ఇంకొక ఇండస్ట్రీకి ముందుకు వెళ్తున్నామండి. అంటే కాకినాడ కేంద్రంగానే 15,000 మందికి 1,500 మందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు? పెట్టుబడులు పెట్టడానికి పాత ఇవ్వాల్సిన బకాయిలే గవర్నమెంట్ డెవలప్ అయిందండి గతంలో. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పాత బకాయిలు ఇప్పుడు ఇస్తా ఉన్నారు. మళ్ళీ కొత్తగా ఇంకా అట్రాక్ట్ చేయడానికి కొత్త అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారండి. పెట్టుబడిదారులకి నిజంగా భారీగా రాయితీలు కల్పిస్తూ ఉన్నారు, మంచి వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి? మాకు రాయితీలు పెద్దగా కల్పించే పర్వాలేదు, కానీ ఇబ్బందులు పెట్టకుండా చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ ముందు చూపుతోటి వ్యాపారస్తులు బాగుంటే 10 మందికి ఉపాధి కలుగుతుంది, 10 మంది ఉపాధి కలిగితే రాష్ట్రం బాగుపడుతుంది, డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు.